నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నాయకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజల కష్టాలను తీర్చాలి, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్చాలి, వారికి అవసరాలు ఏ ఉన్నాయో అని తెలుసుకుని ప్రజల వద్దకే వెళ్ళి పాలన చేయాలి. కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బెదిరించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందా అని అనుమానం వ్యక్తం కాకపోదు ఈ ఆర్టికల్ చూస్తే. ఇక ఆర్టికల్లోకి వెళ్తే ప్రజల కష్టాలు తీర్చాల్సిన పాలకులు ఆ కష్టాలకు తామే కారణం అనే సోయి కూడా లేకుండా వాటితోనే రాజకీయాలకు పాల్పడుతున్న నిస్సిగ్గు నాయకులు మన కళ్ళెదుటే కనిపిస్తున్నారు. అందుకు ఉదాహరణ మన పక్క రాష్ట్రం. ఇందాకే చెప్పా కదా, కర్ణాటకలో కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న పరిస్థితులు కారణంగా చెప్పుకోవచ్చు. నేతల మాటలు కూడా పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాలతో రాజధాని బెంగళూరులో ప్రజలు ఎంతటి కష్టాలు అనుభవిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేస్తేనే తాగునీరు ఇస్తామనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బీజేపీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ అంటేనే మనందరికీ తెలిసింది వారసత్వ రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన తమ్ముడు ఎంపీగా పోటీ చేయాలి. ఎంపీగా పోటీ చేస్తూ 6 పథకాలు అన్నారు కర్ణాటకలో. వాటన్నిటినీ ఆగమాగం చేసిండ్రు. ఈరోజు బెంగళూరులో నీటి ఎద్దడి ఎలా ఉంది అని అంటే షాపింగ్ మాల్స్ని వాష్రూమ్స్ కోసం యూజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. తాగడానికి నీళ్లు లేవు, కరెంటు కష్టాలు, ఇట్లా మస్తు కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలకు తామే కారణం, ఉచితాలని చెప్పి ప్రజలను ప్రలోభపెట్టి గెలిచి అధికారంలోకి వచ్చాం, వీటన్నిటినీ సరిదిద్దాల్సిన బాధ్యత మాదే అనే విషయాన్ని విస్మరించి డీకే శివకుమార్ ఇప్పుడు తన తమ్ముడికి మద్దతుగా ఇస్తూ, తన సోదరుడికి మద్దతుగా ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్న టైంలో సురేష్ కోటేస్తేనే కావేరీ నది నుంచి నీటిని అందిస్తాం అని డీకే శివకుమార్ బెంగళూరు ఓటర్లకు చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సురేష్ కోటేస్తేనే కావేరీ నది నీళ్లు విడుదల చేస్తారా, లేకపోతే చెయ్యరా? ఎందుకు వేయాలి? కావేరీ నది నీళ్లు మీ పార్టీదా? కావేరీ నది లేకపోతే మీ పార్టీ ఆఫీస్ నుంచి ఆ నీళ్ళని వదులుతానరా? ఇంత బెదిరించి, ఇంత భయభ్రాంతులకు గురి చేసి, ఇంత ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని మీరు పాలించే పాలన అసలు ప్రజాస్వామ్యం అవుతుందా? నిజంగా కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అక్కడ చూస్తున్న తెలుగు వాళ్ళే చెప్పాలి. ఆ నియోజకవర్గంలో హౌసింగ్ సొసైటీతో తాను వ్యాపార ఒప్పందం కోసం వచ్చానని, ప్రజలంతా తన సోదరుడికి ఓటు వేస్తే కావేరీ నీటికి హామీ ఇస్తానని చెప్పడం వీడియోలో ఉంది. హౌసింగ్ సొసైటీలో తాను వ్యాపార ఒప్పందం చేసుకున్నాం, ఆ వ్యాపార ఒప్పందం ముందుకెళ్ళాలి, మీకు నీళ్లు రావాలి అంటే నా తమ్ముడికి ఓటేయాలి. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రసంగం మోడల్ కోడ్ని ఉల్లంఘించిందని, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని సిఈసికి కంప్లైంట్ చేసింది. ప్రలోభాలు ప్రభావితం చేయడం కాదు, బెదిరిస్తారు. ఎందుకంటే బెంగళూరులో నీటి కష్టాలు తెలుసు కాబట్టి, ఇగో ఓటు వేయకుంటే మర్యాద ఉండదు, మంచిగా ఉండదు అని బెదిరించి ఓటు బ్యాంక్ రప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా పాపం వాళ్ళు ప్రభావితం అని మాత్రమే చెప్పారు. ఇటు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు డీకే శివకుమార్ పై కేసు నమోదు చేశారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 26 మరియు మే 7 2 దశల్లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా తలబడుతుంది. తాము క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ భరోసాగా ఉంది. పలు సర్వేలు కూడా మెజారిటీ స్థానాల్లో కాషాయం జెండా ఎగురుతుందని తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక నుంచి ఆశించినన్ని సీట్లు వస్తాయనే ఆశాభావంలో ఉంది. ఏదేమైనా కానీ కర్ణాటకలో లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో కాషాయ జెండాకు ఎక్కువ అవకాశం ఉంది అంటూ చాలా సర్వేలు చెప్తూ వచ్చాయి. దానికి కారణం గతంలో అసెంబ్లీలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అలాగే కర్ణాటకలో హిందుత్వం మీద జరుగుతున్న దాడి, అలాగే కర్ణాటక బెంగళూరులో ఎన్ఐఏ లాంటి సోదాలు నిర్వహించిన తర్వాత ఉగ్రవాదానికి సంబంధించి అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి అనుచరులు జై పాకిస్తాన్ అనే నినాదం చేయడం, రాముణ్ణి వ్యతిరేకించడం, ఇలా 1 కాదు 2 కాదు కాంగ్రెస్ తన గొయ్యిని తానే తవ్వుకొని లోక్సభలో సీట్లు పోగొట్టుకోవడానికి కారణమైంది. ఇక ఆ కాంగ్రెస్ లోపాలను పర్ఫెక్ట్గా ఎత్తి చూపుతూ అలాంటి లోపాలను సరిదిద్దాలి అంటే ప్రత్యామ్నాయంగా బీజేపీని గెలిపించుకోవాలి అనే విషయాన్ని తీసుకెళ్లడంలో అక్కడ కాషాయ దళం బాగా పనిచేసిందని చెప్పాలి. ఏదేమైనా మీరేమనుకుంటున్నారు? 2 దఫాలుగా జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి.
సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు పక్కనే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఎక్విప్మెంట్తో పాటు ఒక ప్రాపర్ ఆఫీస్ని ఏర్పాటు చేయాలి అని ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాను. మీ అందరి సపోర్ట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వగలను. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ చూస్తున్న చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.